నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. जनसेना पार्टी के चीफ पवन कल्याण जो कि डिप्टी सीएम बने हैं, पिछली बार एक सीट पर ही पार्टी सीमित रह गई थी, इस बार 20 सीटों का इजाफा हुआ, 21 सीटों के साथ में एनडीए में शामिल पवन कल्याण और एक बड़े चेहरे हैं आंध्र प्रदेश के, एक बड़े सुपरस्टार के तौर पर पहचान चिरंजीवी के भाई। और देखिए चिरंजीवी भी वहां पर मौजूद हैं और जिस प्रकार से शपथ यहां पर हुई है प्रधानमंत्री मोदी की मौजूदगी में, आप देख सकते हैं। देखिए एनडीए दल आंध्र प्रदेश में काफ़ी सीटें जीतने में कामयाब रहा, विशेष तौर पर विधानसभा के चुनाव में एक तरफा जगनमोहन रेड्डी को हराया चंद्रबाबू नायडू ने और 2019 से 24 तक शासन जगनमोहन का रहा वाईएसआर पार्टी का, लेकिन एक तरफा जीत यहां पर दर्ज की और 2/3 बहुमत के साथ में एनडीए ने यहाँ पर सरकार बनाई है। चंद्रबाबू नायडू को आपने देखा, उन्होंने शपथ ली तेलुगु भाषा में, उसके बाद में पवन कल्याण आते हैं, पवन कल्याण ने डिप्टी सीएम पद की शपथ ली है। ये देखिए किस प्रकार से ये तस्वीरें देखिए, चिरंजीवी के पैर छूते दिखाई दिए, शपथ वहां पर ली पवन कल्याण ने और बाकी मंत्रीगण शपथ लेते हुए। లోకేషన్ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. और ये आपने देखा नारा लोकेश जो कि चंद्रबाबू नायडू के बेटे, टीडीपी की पिछली सरकार में आईटी मंत्री थे और इन्होंने अभी शपथ ग्रहण की है। ये तस्वीर आपके सामने, मुख्यमंत्री चंद्रबाबू नायडू के बेटे हैं नारा लोकेश। इसके अलावा आपको बताएं कि मंगलागिरी से 91,000 से ज़्यादा वोटों से ये जीत हासिल इन्होंने की थी। टीडीपी की पिछली सरकार में आईटी मंत्री भी थे और इन्होंने अब देखिए सीधा प्रधानमंत्री नरेंद्र मोदी से मिले शपथ ग्रहण करने के बाद और सभी को नमस्कार करते हुए
గౌరవనీయ కింజరపు అచ్చెన్నాయుడు గారు. నేను अमित शाह, जेपी नड्डा, नितिन गडकरी सभी की वहां पर मौजूदगी. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని और देखिए दोनों तस्वीरें आपके सामने हैं और आज शपथ ग्रहण समारोह चल रहा है. आंध्र प्रदेश और ओडिशा की भी आपको तस्वीरें दिखाएंगे, लेकिन फिलहाल ये आंध्र प्रदेश की है. टीडीपी ने इस बार भी आंध्र प्रदेश के विधानसभा चुनाव में 175 में से 135 सीटें जीत हासिल की और बहुमत भी हासिल किया. और ये तस्वीरें शपथ ग्रहण समारोह की.